వీక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కర్మ మౌనంగా పనిచేస్తుంది. అది శబ్దం చేయదు, హెచ్చరించదు. కానీ సమయం వచ్చినప్పుడు ప్రతి పనికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా అందిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 25, 2026 శనివారం. తిథి ఏకాదశి ఉదయం 11:34 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజంతా ఉంది. యోగము బ్రహ్మము. రాత్రి 9:09 వరకు, తదుపరి ఐంద్రము. కరణం విష్టి. ఉదయం 11:34 వరకు, తదుపరి భవ. రాత్రి 12:46 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం మధ్యాహ్నం 3:33. చంద్రాస్తమయం రాత్రి 2:35. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:37 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు. గుళిక కాలం ఉదయం 5:46 నుండి 7:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:46 నుండి 7:29 వరకు. వర్జము ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 9:41 నుండి 11:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:02 వరకు. శుభ గడియలు ఉదయం 7:30 నుండి 8:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 3:58 వరకు. జూలై 25 శనివారం. ఈరోజు ఉన్న తిథి ఆషాఢ శుక్ల ఏకాదశి. ఉదయం 10:34 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈ రోజు తొలి ఏకాదశి. దీనిని దేవశయని ఏకాదశి లేదా హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. విష్ణు పూజ, ఏకాదశి, ఉపవాసం, విష్ణు సహస్రనామ పారాయణం, దానం, జపం, దేవాలయ దర్శనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ రోజు చాలా విశేషమైన రోజు. అయితే జ్యేష్ఠ నక్షత్రం తీక్షణ, దారుణ స్వభావం కలిగిన నక్షత్రం కావడం, ఉదయం 11:34 వరకు విష్టికరణం ఉండటం, శనివారం కావడం, గురుమూఢమి కూడా కొనసాగడం వల్ల పంచాంగం ప్రకారం ఈ రోజు పెద్ద శుభకార్యాలకు అనుకూలంగా లేదు. గురుమూఢమి జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం. ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. తొలి ఏకాదశి. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని అంటారు. ఈ వ్రతం 18 సంవత్సరముల వయసు నుండి జీవితాంతం ఆచరించడం వలన
దీర్ఘాయువు మరియు నిండు నూరేళ్లు జీవిస్తారని నమ్మకం. నేషనల్ క్లే డే, ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం. 2002వ సంవత్సరంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలుగు కవి రచయిత గుర్రం జాషువా గారి వర్ధంతి. భారత తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 25 శనివారం. దిన ఫలాలు. బొక్క మాటలో మేషరాశి శుభవార్త వింటారు. వృషభ రాశి శాంతంగా ఉండాలి. మిథున రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కర్కాటక రాశి ఉత్సాహంగా గడుపుతారు. సింహరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. తులా రాశి గొడవలకు లేదా ఘర్షణలకు దూరంగా ఉండటం మంచిది. వృశ్చిక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మకర రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కుంభరాశి ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. మీన రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.